కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు, భట్టి, ఉత్తమ్, పొంగులేటి ముగ్గురు కూడా జనం బాట పట్టారు. ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి అక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి లోటుపాట్లు, ఏవైతే లోపాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడానికి మేము జనం బాట పట్టాము, బయలుదేరాము అని చెప్తున్నారు. బాగుంది. కానీ మీరు ఇచ్చేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్సో లేకపోతే వీటికో మీ జనం బాటలకో వీటితో రైతులకి ఎక్కడా కూడా ప్రయోజనం వనగూరదు. రైతులు ఖచ్చితంగా మాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, మేము పంట ఎప్పుడు, మాకు వచ్చేటువంటి దాని గురించి ఆలోచిస్తారు తప్ప వీటన్నిటితో రైతులకు ఒరిగేదేమీ లేదు. 2.5 ఏళ్ళు అవుతుంది మీరు వచ్చి, మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ప్రాజెక్టుల పరంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఎలాగూ రైతులకు ఇచ్చినటువంటి హామీలు కొన్ని అటకెక్కించేశారు, అది వేరే విషయం. ఉద్యోగాల సంగతి అది వేరే విషయం. బట్ ప్రాజెక్టుల సంగతి ఏంటి? ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి మీరు తుమ్మిడిహట్టి కడతామని చెప్పారు, రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పారు. 2.5 ఏళ్ళు అయినా దానికి అతిగతి లేదు. మరి ఇప్పుడు కూడా ప్రాణహితలో నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడాను ఎందుకు నీటిని ఎత్తిపోయడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వము? వీటికి కారణాలు ఏంటి? ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది కదా రిపోర్ట్లో, రిపేర్లు చేయించుకోమని చెప్పింది. రిపోర్ట్లో వద్దు అని ఎక్కడా చెప్పలేదు కదా. మరి ఎందుకు ఆ రిపేర్ల దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆలోచించట్లేదు? వాయిస్ క్లియర్ ఉందండి? యా, క్లియర్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నేను ఈ రెండు పార్టీల నాయకులు మాట్లాడిన ప్రతిది కూడా విన్నాను. వీళ్ళు కూడా కలగజేసుకోవద్దని కోరుకుంటున్నాను. నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు చెమ్మక్ చంద్ర స్కిట్ చేసుకుంటే ఒక మాట చెప్పిండు, అద్దంలో ముఖం చూసుకుంటే అరే ఈ అద్దం ముసలిది అయిపోయిందని చెప్పింది. అట్లనే ఉంది వీళ్ళ పరిస్థితి కూడా. అరే అక్కడ గోవర్ధన్ గారు వాస్తవాలన్నీ వెల్లడించిన తర్వాత కూడా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి గవర్నమెంట్ ఎత్తిపోస్తలేదు అంటారు. నేను ఒక్కటే అడుగుతున్నాండి, మీరు అక్కడ నీరు నిలువ చేస్తే ప్రాజెక్టు పోతుంది అని ఈ దేశంలో అత్యున్నత బాడీ అయినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇస్తే వీరికంటే తెలివి కల్లోళ్ళు రాండి ఇప్పుడు చెప్పేవాళ్ళు, కేటీఆర్ కానీ హరీష్ కానీ మిగతా వారు కానీ. నేనేమంటున్నా, అది వీళ్ళ ఉద్దేశం, అసలు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎలినినో వచ్చింది కాబట్టి నీళ్ళు అవసరం కాబట్టి ఇప్పుడు వీళ్ళు మా ప్రెషర్ మీద కనుక నీళ్ళు ఎత్తిపోస్తే ఉన్న ప్రాజెక్టు కూలిపోతుంది, ఇక మేము బయటపడతాం శాశ్వతంగా. కాంగ్రెస్ కూలగొట్టింది మేము మళ్ళీ అప్పుడు కూడా ఏమంటారు కదా సార్, మేము ఎత్తిపోయామన్నాము కానీ ఇట్లా జాగ్రత్త తీసుకోమని చెప్పినాం కదా అని మళ్ళీ ఒక కన్నీరు. ఇది ముసలి కన్నీరు కూడా కాదండి, ఇది కేసీఆర్ కన్నీరు, ఈ వేస్ట్ కన్నీరు ఇది. నేనేమంటున్నా, స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు నీళ్లు వెత్తిపోయండి అంటే, అరే గేట్లు 3 బ్యారేజీల గేట్ చీఫ్ మినిస్టర్ గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నేను వెళ్ళాను. వారు కూడా అక్కడ ఇదైతే టెస్టులు చేస్తా ఉన్నారో వాళ్ళు అసలు ఎంత లోతుకు ఏమైతుందని టెస్టులు చేస్తా ఉన్నారు. ఇది కూడా వాళ్ళు చెప్పిందే కదా. ఆ టెస్టులు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సలహాలు తీసుకొని మాత్రమే దాన్ని రిపేర్ చేయాలి. అనవసరమైన మీకు ఇష్టం వచ్చినట్టు 4 సిమెంట్ బస్తాలు వేసి చేస్తే మాత్రం ప్రాజెక్టు పోతుందని చెప్తే మళ్ళీ ప్రాణహిత అంటారు, ఇదంటారు. నువ్వు ఏదైనా నువ్వు నీళ్ళు అయితే ఎత్తిపోయాలి కదా. నీళ్ళు ఎత్తిపోయాలంటే గేట్లు అయితే ముయ్యాలి కదా. మరి గేట్లు ముయ్యొద్దని వారు చెప్తున్నారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే, ఏదో ఒకటి మాయ చేసి మేము మంచోళ్ళము, మేము తప్పు చేయలేదని 2 పార్టీలు చెప్పుకుంటా ఉన్నాయి. రెండో కీలకమైన విషయం ఏంటంటే, ఈ మన తమ్మిడిహట్టి 148 మీటర్లకు కేసీఆర్ కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు 148 వరకే. ఆ మిగతా 152 కావాలంటే చర్చలు చేద్దామని అని చెప్పి అది కాలేదు. ఇప్పుడు 148 అంటే ఎందుకు కట్టలేదంటే, అరే 148 వల్ల మనకు పర్పస్ సర్వ్ అవుతలేదనే కదా. ఒకవేళ 148కే కట్టవలసి వస్తే మరి కేసీఆర్ కూడా అక్కడ మాట్లాడుకొని వచ్చి ఇక్కడ మొత్తం గుర్రాల మీద ఊరేగిరు కదా, మరి వారు ఎందుకు కట్టలేదు అంటే అది సరిపోదనే కదా. అది సరిపోదని ఈ ఇంజనీరింగ్ అంత వచ్చింది. అంటే ఏది పడితే అదే మాట్లాడి కాంగ్రెస్ ఏదో ఇచ్చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగి ఉందండి, ఇప్పుడు ఆ బుంగల సిమెంట్ బట్టలు వేయమంటే ఎన్డీఏసీ ఊరుకుంటుందండి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీరు తెలియక బొంగలు మూసేసి ప్రాజెక్ట్ ఇది చేయొద్దు. మూడొక విషయం చెప్తాండి. ఇప్పుడు ఇవి పియర్స్ కూడా దేనికది ఉండకుండా ఒక్కదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. ఇప్పుడు 7th బ్లాక్లా 3 పోయినాయి, 2 పోయినాయి. ఇక హరీష్ రావు అంటాడంటే ఆ రెండింటిని కట్ చేసి ఆ 2 చేసేదానంటే పిచ్చోళ్ళు అండి ఏమన్నా. అంటే ఏం మాట్లాడుతున్నారు? మీకు చేత కాకపోతే 3 నెలలు ఆయనకు అప్పచెప్పమంటున్నారు, మొత్తం చేసి చూపిస్తానంటున్నారు. 3 నెలలు కాదండి, ఆయనే కదా నీళ్ళ మంత్రి. అప్పుడు నీళ్ళ వాళ్ళు చేసిన పాపమే కదండి.
ఆ పాపాన్ని కడుక్కోవడానికి రెచ్చగొడతా ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగో రైతులకు నీళ్ళు అవసరం